తెలుగువారి వాడి వేడి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలు చాటి చెప్పిన అన్న ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ దేశంలోని రాష్ట్రాన్ని ముందు వరుసలో నిలబెట్టడానికి నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కార్యకర్తలు అందరూ వెన్నుదన్నుగా ఉంటామని నిడదవోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెల్లిమివేను గ్రామంలో ఏర్పాటు చేసిన నిడదవోలు నియోజకవర్గం మండలపట్న గ్రామ వార్డ్ క్లస్టర్ యూనిట్ బూత్ కన్వీనర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి బూరుగుపల్లి శేషారావు అధ్యక్షతన వహించగా దాసరి వీర వెంకట సత్యనారాయణ పరిశీలకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలకు కార్యకర్తలే వెన్నుముక్క అని, టీడీపీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని, ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగానే కార్యకర్తలు ఎప్పుడూ పనిచేస్తారని అన్నారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలనలో రాష్ట్రంతో పాటు నియోజకవర్గం కూడా చిన్న భిన్నమైందని, వైసీపీ నాయకులు కోట్లు దోచుకోవడమే ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టడానికి సమర్థవంతమైన నాయకులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా ఉండి రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని కోరారు. పార్టీ ఆదేశాల మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు, అలాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉండి ఎవరెవరైతే కింది స్థాయి నుంచి బూత్ కమిటీ కన్వీనర్లుగా, అలాగే బూత్ కమిటీ కో కన్వీనర్లుగా, యూనిట్ కన్వీనర్స్ గా, అలాగే యూనిట్ కో కన్వీనర్స్ గా, వారితో పాటు మరి క్లస్టర్ కన్వీనర్స్, కో కన్వీనర్స్, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, వారితో పాటు ఇన్ఛార్జిగా నేను, అలాగే ఇతర ఇంకా వివిధ స్థాయిలో మండల గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, అలాగే పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాలి అని తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం తీసుకోవాలి. అలాగే సిద్ధాంతపరంగా పార్టీ నిర్ణయాలకు ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తాము అని చెప్పి ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకోబోతా ఉన్నాం. మరి అందరూ కూడా పెద్ద సంఖ్యలో విచ్చేశారు. ప్రతి ఒక్కరూ వీలు చేసుకున్నారు. పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను.